కూర్చో సంధ్య, నెమ్మదిగా రెస్ట్ తీసుకో సంధ్య. డాక్టర్ ఏం చెప్పిందో విన్నావుగా. నువ్వు అవన్నీ గుర్తుపెట్టుకొని డాక్టర్ చెప్పినట్టు నడుచుకో. నీకు స్ట్రెయిన్ అనేది అసలు ఉండకూడదు. ప్రతి విషయాన్ని పెద్ద చేసి ఆలోచిస్తూ నీ మనసుతో పాటు నీ ఆరోగ్యం కూడా పాడు చేసుకో. ఇక నుంచి అలా చేయొద్దు. బాగా రెస్ట్ తీసుకో. నేను మళ్ళీ వస్తాను. నీరజ్, రేఖమ్మ తల్లి కాబోతుందా? డాక్టర్ రేఖమ్మతో అలా చెప్పడం నేను విన్నాను. విన్నావుగా, ఇంకెందుకు అడగడం? ఇందులో నీకేమీ వింత అనిపించలేదా? వింత? తను నీలాంటి ఆడదే. తను తల్లి కావడంలో వింత ఏముంది? ఉంది. రేఖ సుమారు 4 నెలల నుంచి. చూడు సంధ్య, నేను ఇందాక చెప్పింది ఇదే. నువ్వు నీ ఆరోగ్యం గురించి తప్ప అన్ని విషయాలు ఆలోచిస్తున్నావు. అది వద్దని చెప్తుంటే నీకెందుకు అర్థం కావడం లేదు? నేను నాకు అవసరం లేని విషయం గురించి ఆలోచించడం లేదు నీరజ్. ఇది నా జీవితంతో ముడిపడిన విషయం కాబట్టి అడుగుతున్నాను. ప్లీజ్ సంధ్య, నీ జీవితానికి వచ్చిన లోటేం లేదు. నన్ను నమ్ము. ఈ ఆలోచనలన్నీ పక్కన పెట్టి రెస్ట్ తీసుకో. నీరజ్, నీరజ్, నా జీవితానికి వచ్చిన లోటు లేదని నువ్వు ఎలా అంటావు నీరజ్? నన్ను చూడ్డానికి వచ్చినట్టు వచ్చి ఆ రేఖ నా జీవితంలో అడుగడుగున సుడిగుండాన్ని సృష్టిస్తోంది. దాన్ని ఇక్కడ నుండి పంపించేయాలని ఎంత ప్రయత్నించినా అది జరగ